నేను కోట్నాల్లో మాక్సిమం జాన్లో జాయిన్ అయ్యాను అనమాట. జాన్ ఎండింగ్ విత్ ఇన్ సిఎస్ఆర్ బ్యాచ్ అనమాట. ఇది మాకు కాలేజ్లో ప్లేస్మెంట్స్ అయినవి. సో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. స్టార్ట్లో మాకు అసలు ఈ బ్యాచ్, ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఇదేమీ మాకు తెలియదు. సో అలాంటి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు జాబ్స్ బయట ఎలాగో లేవు కాబట్టి మేము అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకొని వచ్చాం. కాబట్టి 2024 బ్యాచ్ అయినా న్యూ బ్యాచ్ అయినా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బయట. అట్లీస్ట్ ఇప్పుడు అంటే పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మనకు తెలుసు ఎలా జరుగుతుంది బయట అని. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ కోట్నాల్లో జాయిన్ అయ్యాను అనమాట. అట్ స్టార్ట్లో నేను 1 month or 2 months నేను చాలా వరకు ఏ కంపెనీస్కి అప్లై చేయలేదు. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పించే ఫ్రంట్ ఎండ్ మీద బేస్డ్ మీద ఏదైనా ఉంటే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ టోటలీ అపాన్ జావా. సో నేను అవి స్కిప్ చేశాను. ఒక 2 months తర్వాత నేను ట్రై చేశాను. అండ్ కమ్యూనికేషన్ పరంగా ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్లో మనం నేర్చుకున్నాం. ఇక్కడ కూడా మనం ఏదైతే చెప్తున్నామో అది చాలా కాన్ఫిడెంట్గా, అది రైట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ. యూ షుడ్ బి సో కాన్ఫిడెంట్. అది ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలంటే అది ఏదైనా అవ్వచ్చు, మనం ఫేస్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి. అది అంత కాన్ఫిడెంట్గా ఉంటే కంపల్సరీ వస్తారు. అండ్ బ్రిలియోలో ప్లేస్ అయ్యాను విత్ 3.5 LPA.